ఈ రోజున ప్రపంచ దేశాలలో ఎన్నో క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, ముస్లిం దేశాలు ఉన్నాయి. క్రిస్టియన్ దేశాల్లోకి ముస్లింలు వెళ్ళలేకపోయారు, ముస్లిం దేశాల్లోకి క్రిస్టియన్లు వెళ్ళలేకపోయారు. ఇదే క్రిస్టియానిటీ పాకిస్తాన్లోకి ఎందుకు వెళ్ళలేకపోయింది? ఇదే క్రిస్టియానిటీ బంగ్లాదేశ్లోకి ఎందుకు వెళ్ళలేకపోయింది? ఇదే క్రిస్టియానిటీ అనేక ముస్లిం దేశాలున్నాయి, ఎందుకు వెళ్ళలేకపోయినారు? కానీ క్రిస్టియన్లు, ముస్లింలు వీళ్ళందరూ కలిసి భారతదేశంలోకి రాగలిగారు. ఎందుకు రాగలిగారు? బికాజ్ ఆఫ్ సెక్యులరిజం. సెక్యులరిజం అనేటువంటి ఒక భూతం వల్లనే వీళ్ళిద్దరూ భారతదేశంలోకి రాగలిగారు. నిజానికి ప్రపంచ దేశాలలో చాలా దేశాలు ఆయా మత దేశాల కింద వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా మత దేశాల కింద అవి పిలువబడుతున్నాయి. మెజారిటీ మంది ప్రజలు ఏ ఏ మతాన్ని అయితే అవలంబిస్తున్నారో ఆయా దేశాలన్నీ కూడా ఆ మత దేశాల కింద ప్రకటించుకున్నాయి. మరి ఒక భారతదేశంలో మెజారిటీ మంది ప్రజలందరూ కూడా అవలంబించేటువంటి ధర్మం సనాతన ధర్మం. మరెందుకు భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించలేదు? భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించకుండా ఎందుకు సెక్యులర్ని చేశారు? సెక్యులర్ని చేయడం వల్లనే ఈ రోజున భారతదేశంలోకి క్రిస్టియానిటీ అయినా ముస్లింలైనా వచ్చారు. వాళ్ళు ఈ రోజున వచ్చి ఈ భారతదేశంలో పుట్టినటువంటి సనాతన ధర్మాన్నే ఈ భారతదేశం నుంచి తరిమేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు.